కనీస వేతనం ఇతర డిమాండ్ల కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 17వ రోజుకు చేరుకుంది. గురువారం 4వ రోజుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. పి మజ్జున, డి రాజేశ్వరి, ఎం శ్రావణి, ఎం కళ్యాణి, ఐ సులోచన, వి రాజ్కుమారి, ఎన్ చెన్నమ్మ, ఎం మాధవి, ఐ లక్ష్మి, కె కవితలు దీక్షలో కూర్చున్నారు. అందరూ చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్, చీప్ చీప్ బొత్స, చీప్ లిక్కర్ బొత్స, మంత్రి ఉషశ్రీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీల నాయకురాలు టి రఘురావమ్మ, కార్యకర్త ఈ రమాదేవీలు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తమ డిమాండ్లపై ప్రత్యక్షంగా మాట్లాడాలని కోరారు. అంగన్వాడీలు అంటే ప్రభుత్వానికి అంత అలుసా అంటూ ప్రశ్నించారు. జీతం గురించి మాట్లాడతామంటేనే అసోసియేషన్ నాయకులు చర్చలకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెంచలయ్య, మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ మేము 17 రోజుల నుంచి సమ్మెలో పాల్గొన్నాము. ఎటువంటి స్పందన లేదు ముఖ్యమంత్రి గారి నుంచి. చెప్పిందే చెప్పడం, పాడిందే పాడవయ్యా పాసిపళ్ళ దాసరయ్య అని ఆ సామెతగా ఉంది ముఖ్యమంత్రి గారిది. ఎటువంటి మాకు హామీలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు ఉలుకు పలక లేకుండా మా నాయకుల్ని ఊరికే పిలిపించేది. ఆ బొత్స అయినా ఆమె ఎవరో వచ్చేసి ఆ సజ్జల ఆయన్ని పిలిచేది, ఊరికే 4 మాటలు మాట్లాడేది, మళ్ళీ వెనక పంపించేది. ఇదేమన్నా ఆట అనుకుంటున్నాడా ముఖ్యమంత్రి గారు? ఏ తమాషాదా? ఏడు ఒగ్గుళ్ళు దూకోళ్ళు ఆట అనుకుంటున్నారా? ఊరికే పిలవడము, పంపించడము తమాషా పడుతున్నాడు. ఇటువంటి మాకు నువ్వు జీతం పెంచే వరకు మా నాయకులకి మళ్ళీ పిలిచి మళ్ళీ మాట్లాడకుండా నేరు ప్రత్యక్షంగా నువ్వే మాట్లాడేంత వరకు ఈ ప్రభుత్వం మెడలు ఉంచి వరకు మేము ఈ సమ్మె చేస్తామని ఈ సభాముఖంగా నేను చెప్తా ఉన్నాను. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ వాళ్ళు మేము 17 రోజుల నుంచి ఈ రోజుకి సమ్మె చేస్తూ ఉన్నాము. రిలే నిరాహార దీక్షలు ప్రారంభించి ఈ రోజుకు 4వ రోజు చేరుకునింది. మా పైనున్నటువంటి రాష్ట్ర కమిటీ అధికారులని గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు చర్చలకు పిలిపించి మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చర్చల పేరుతో మా వాళ్ళని పిలిపించి అవి కరెక్ట్గా మాట్లాడకుండా చేసినవే చెప్పినవే గతంలో చెప్పినటువంటివి కొన్ని హామీలను మేము నెరవేర్చాము, మళ్ళీ అవే నెరవేరుస్తామంటున్నారు. కానీ దాంట్లో ఎలాంటి మార్పు లేదు. కానీ మా ముఖ్యమైన డిమాండ్ మాత్రము కనీస వేతనం కావాలి అని. ఈ వేతనం కోసం చేస్తున్నటువంటి సమ్మెలో వాళ్ళు మాత్రం జీతం గురించి ఎలాంటి మాట మాట్లాడడం లేదు. కానీ మేము జీతం కోసమే ఈ విధంగా నిరాహార దీక్షలు చేస్తూ రోడ్డు మీద ఉన్నాము. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు అక్కాచెల్లని బజారు పాలు చేయకుండా మమ్మల్ని ఈ దీక్షలో నుంచి విరమణ చేసి జీతాలు పెంచుతాడని మేము ఎంత ఎదురు చూసినా, కానీ క్రిస్మస్ పోయింది, చేస్తాడనుకున్నాము. అన్నగారి జన్మదినము పోయింది. మళ్ళీ వస్తున్నటువంటి నూతన సంవత్సరంలోనైనా ఒక మంచి మాట చెప్తాడు అని ఆశపడుతున్నాము. ఇటువంటి విలువ గౌరవము మాకెందుకు ఇవ్వడం లేదు? అంగన్వాడీ టీచర్స్ అంటే మరి ఎందుకు చులకన భావం ప్రభుత్వానికి ఉందో మాకు తెలియడం లేదు. కానీ ఎంతవరకైనా సరే ఈ సమ్మెను కొనసాగిస్తాము. మెయిన్ డిమాండ్ అయినటువంటి జీతం గురించి మంత్రివర్యులు మళ్ళీ చర్చలకు పిలిచేటప్పుడు మా వాళ్ళకి చర్చల గురించి సవయంగా మేము కూడా చెప్తా ఉన్నాము. జీతం గురించి చెప్తేనే మీరు చర్చలకు వెళ్ళండి, లేదంటే మా అధ్యక్షులు వెళ్ళొద్దు. ఎందుకు అనవసరంగా అయినా ఆ మాట ఈ మాట మాట్లాడి ఏదో మనకు నచ్చజెప్పి ఎట్లయినా సరే మంచితనం మీద మళ్ళీ మా విధులకు వెళ్ళమనే విధంగా వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. అలాంటి చర్చలకు మా రాష్ట్ర కమిటీ వాళ్ళు వెళ్ళడానికి మేము కూడా అంగీకరించడం లేదు. మంచితనంతో వాళ్ళు ఏదో చెప్పేసి విధుల్లోకి పంపించాలని చూస్తున్నారు. దానికి మేము మాత్రం అంగీకరించేది లేదు. జీతం గురించి కేవలం జీతం పెంచుతానంటేనే చర్చలకు వెళ్ళండి, అంతేగాని ఏదో ఆశ చూపించి మేమందరం ఆశపడి ఈ రోజు మంచి మాట వస్తుంది, ఆ చర్చలు ఇన్ని గంటల్లో జరుగుతాయి కదా, మంచి వార్త వింటాము, అవి సఫలమవుతాయి అని మేము ఎదురు చూస్తుంటే మా నిరీక్షణ పోయి అవి విఫలమయ్యి మేము ఎంతో ఆవేదనతోటి ఆ ఆవేదన తట్టుకోలేక ఇప్పటికి ఒక అంగన్వాడీ టీచరు, ఒక ఆయా కూడా మరణించారు. ఇలాంటి మరణాలు అవసరమా? రాష్ట్రంలో పండగ రోజుల్లో అందరూ సంతోషంగా పండగ చేసుకునేటప్పుడు మేమంతా బజార్లో ఉండి చనిపోయిన వాళ్ళకి నివాళులు అర్పించుకుంటూ ఏంద్రా భగవంతుడా మాకు ఇలాంటి దుస్థితి కలిగించేవనేసి మేము ఎంతో బాధపడుతూ ఈ సమ్మె చేస్తూ ఉన్నాము. ఇలాంటి వద్దు. సీఎం గారు గౌరవనీయులైనటువంటి మీరు ఒక సీఎం సీటులో ఉన్నారు. రాజ్యాన్ని పరిపాలించినప్పుడు రాజ్య వరాలు ఇవ్వకపోతే మరి కింద సైనికులు మాత్రం ఏం చేస్తారు? మీరు మా గురించి ఆలోచించి మీరు దిగిరండి. మీరు మీ నోటితోటి ఒక మంచి వార్త, ఎక్కచెల్లెళ్ళు వద్దమ్మా మీకు మంచి చేస్తాను, నేను ఇదిగో ఇది ఇస్తాను, మీరు మీ విధుల్లోకి వెళ్ళండి అని ఒక మంచి మాట చెప్తారనే గౌరవనీయులైన సీఎం గారికి తెలియజేస్తూ ధన్యవాదాలు.
నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.